విశాఖలో సంక్రాంతి శోభ మొదలవుతుంది. పల్లె వాతావరణంతో పట్టణ యువతకు చేరువ చేసేలా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జీవీఎల్ సంక్రాంతి సంబరాలు ప్రారంభం చేశారు. ఈ వేడుకను చూడడానికి కేంద్ర మంత్రి, కేరళ సినీ నటుడు సురేష్ గోపి వచ్చి ఘనంగా పాటలతో ఆవిష్కరణ చేసి యువతను ఉత్తేజపరిచారు. పండుగ 3 రోజులు పల్లెను పట్టణానికి తీసుకెళ్తూ ఉత్తరాంధ్ర కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ టీం తెలిపారు. ఇక కనుమరుగు అవుతున్న పల్లె వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయాలను విశాఖ వాసులకు చేరువ చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఘనంగా చేశామని ఈ ఏడాది కూడా మరింత ఘనంగా చేస్తామని తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా ముగ్గులతో, రంగులతో, రంగవల్లులతో రాష్ట్రమంతటా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ విశాఖ మహానగరం అయితే గత 2 ఏళ్లుగా, అంటే ఈ ఏడాదితో కలుపుకొని 3 ఏళ్లుగా అయితే నగరంలో కూడా పల్లె వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్న జీవీఎల్ నరసింహరావు, దాదాపు మాజీ రాజ్యసభ సభ్యులు అయిన జీవీఎల్ నరసింహరావు ఏర్పాటు చేసిన ఈ యొక్క సంక్రాంతి సంబరాలకి గణనీయంగా నిత్యం కూడా ఏడాదికి కూడా ఎంతో మంది ప్రజలైతే పెరుగుతూ వస్తున్నారు. వీక్షకులకు మరింత ఎక్కువగా అవ్వడం, దాంతో పాటు భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. దాదాపు సంక్రాంతి పండుగ 2 రోజులైతే ఫస్ట్ లో అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే 5 నుండి 6 రోజుల వరకు కూడా నిర్వహించేందుకు అంతమంది జనం రావడంతో దీనిపైన మరింత ఎక్కువ మంది రావడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన సాంస్కృతిక కార్యకలాపాలు కావచ్చు, దాదాపు అలానే ఇక్కడ ప్రధానంగా ఏవైతే మనకి ఉత్తరాంధ్రలో అంతరించిపోతున్న కళలు అన్నింటినీ కూడా ప్రోత్సహించడానికి యొక్క జీవీఎల్ సంక్రాంతి సంబరాలను అయితే ఉపయోగపడుతుంది. అసలు దానికి సంబంధించి అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటనేది అతని యొక్క సతీమణి మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. అసలు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడానికి అంతరించిపోతున్న ఈ యొక్క మొత్తం కళలన్నీ బయటికి తీసుకోవడానికి గల కారణం ఏమంటారు? మనం ఎప్పుడు కూడా సంక్రాంతిని అన్ని పండుగల కంటే ఆడపిల్లలు ఎక్కువగా జరుపుకుంటారు. భోగి పళ్ళే కావచ్చు, బొమ్మలు పెట్టుకోవటం, కోలాటాలు ఎంతో సందడిగా ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అవన్నీ ఒకే చోట చేస్తే ఇంకా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అండ్ మన సంస్కృతి నలుగురికి తెలుస్తుంది. గ్రామాలు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఒక గ్రామంలోకి వచ్చి ఆ పాతకాలంలో ఎలా ఉండేదో అలా ఎక్స్పీరియన్స్ చేస్తారన్న ఉద్దేశంతో ఇట్లా చేయటం జరిగింది. ఈ ఐడియా మీదంటారా, సార్దంటారా? నాది కాదండి, ఇది 100% జీవీఎల్ నరసింహారావు గారిదే, ఆయనదేనండి. అలానే మనతో పాటు దీనికి సంబంధించి ఇంతమంది కళాకారులను ప్రోత్సహించడం గల కారణం ఏంటంటారు? గత 2 ఏళ్లుగా చేశారు, ఈ ఏడాది మరింతగా దాదాపు 6 రోజులుగా దీన్ని కార్యక్రమం చేస్తున్నారు. ఎలా ఉందంటారు? యాక్చువల్లీ ఇది 9th వెంకయ్య నాయుడు గారు రావటం, ఆ రోజు ఆయనకి కుదరటం వల్ల 9వ తారీఖు నుంచే స్టార్ట్ చేయడం జరిగిందండి. అంతే. అలానే మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఒక్కసారిగా గ్యాదర్ చేయడం? ముఖ్యంగా మహిళలు ఎప్పటి నుండో కూడా ఇవన్నీ కూడా చాలా మంది వేసుకోవడం మానేశారు. నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. ఇలా చీరలు, కట్టు బొట్టు అనేది పూర్తిగా దూరం అవుతుంది. దాన్ని ఎలా బయటకు తీసుకురావడాన్ని ఎలా అనిపిస్తుంది అంటారు? మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్లో మేము అన్ని ట్రెడిషనల్ వైజ్గానే ఫాలో అవుతాం. కోలాటం, కీర్తనలు, సెమీ క్లాసికల్, గోదాదేవి కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ మేము పట్టుకుని వచ్చామట జీవీఎల్ గారి కార్యక్రమానికి. ఇవాళ 9వ తారీఖు మేము 400 మందితో ఇదే గెటప్తో మేము కోలాటం చేయించాము. అలాగే మాకు ఇవాళ కూడా అదే గెటప్తో కోలాటం చేయిస్తాము. కోలాటం రేపటి నుంచి క్లాసికల్ పెట్టామట. అది కూడా రోజుకి 100 మందిని చొప్పున చేస్తూ ఉంటారు. మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అంటేనే ట్రెడిషనల్ వైజ్గా వెళ్తామండి. సాంస్కృతిక దానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే మేము వెళ్తాము. అన్ని ప్రోగ్రామ్స్ అలాగే చేస్తాము. 14వ తారీఖు గోదాదేవి కళ్యాణం ఒకటి చేయిస్తున్నాము, అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఈ 2 కూడా స్పెషల్ అట్రాక్టివ్గా పెట్టామట. ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన జీవీఎల్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమాచారం అయితే దాదాపు ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కట్టుబొట్లంతా కూడా చూస్తే దాదాపు ఎంతో అందంగా అయితే చూడముచ్చటకైతే అన్ని కనిపించే విధంగా అయితే మొత్తం ఉన్నాయి. మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో చూడడానికి అలంకరణ అంతా చేసుకొని ఒక గోపిక వలె ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించి అక్కడ ఉండే పరిరక్షకులు ఏ విధంగా ఉంటారో వాటన్నింటిని కూడా ప్రతిబింబించే విధంగా అయితే ఈ యొక్క జీవీఎల్ సంబరాలతో పాటు అలానే ప్రధానంగా తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా అయితే ఈ యొక్క సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం జీవీఎల్
జీవీఎల్ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడానికి పల్లె వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించడంతో ఇక్కడ స్థానికులు అలానే ప్రజలు ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ.